ఈరోజు భారతదేశం మొత్తం సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. గత వారం రోజుల క్రితం కలకత్తాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఒక మహిళా జూనియర్ వైద్యురాలు మీద జరిగినటువంటి అత్యాచారము, అదేవిధంగా హత్య ఏదైతే జరిగిందో దాని పట్ల సమాజం కొంత కాలం వెయిట్ చేసి వెనకబడినప్పటికీ కూడా పరిస్థితులు అదేవిధంగా సాక్ష్యాలు కూడా ఆ అమ్మాయి మీద జరిగిన అత్యాచారాన్ని వెలికి తీయడంతో అప్పుడు సమాజం కూడా మేల్కొన్నది. అది బెంగాల్లో ఉన్నటువంటి హైకోర్టు కూడా ఈ విషయంలో ముందుండి ఒక రకమైనటువంటి విచారణ కోసం ఆర్డర్ చేయడం వల్ల మిగతా విషయాలను బయటకు వచ్చినాయి. మీరు కనుక గమనిస్తే భారతదేశంలో మొట్టమొదటిసారి ఢిల్లీలో బస్సులో జరిగినటువంటి అత్యాచారం ఏదైతే ఉన్నదో దాన్ని ఆసరాగా తీసుకొని అప్పట్లో జరిగినటువంటి ఉద్యమాలన్నింటినీ ముందుంచుకొని కేంద్ర ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని ఆ రోజు తీసుకురావడం జరిగింది, నిర్భయ అనే పేరు మీద. కానీ చట్టం వచ్చినంత మాత్రానే సమాజంలో మార్పు వస్తుందని భావించడం చాలా పొరపాటు. ఎందుకంటే ఇవాళ సమాజంలో చాలా మంది కొత్త చట్టాలు వస్తున్నప్పుడు కూడా వాటి గురించి ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వాటిలో ఉన్నటువంటి మంచి చెడు ఏంటి అనేది అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి. ఏ రకమైన శిక్షలు పడతాయనేది కూడా పబ్లిక్ తెలియాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మన సమాజంలోకి వస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మన కుటుంబం అనుకుంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత సమాజంలో కనిపించే ప్రతి మహిళ పట్ల కూడా ఒక రకమైనటువంటి చూపు చూస్తుంటారు. అదేవిధంగా వాళ్ళలో మానసిక పరిస్థితులు కూడా మారుతున్నటువంటి భావన కనిపిస్తోంది. దీనికి సమాజంలో వచ్చేటువంటి టీవీలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, రకరకాల మాధ్యమాల్లో మహిళలని కించపరుస్తూ మహిళ అనేది ఒక వస్తువుగాను ఆట వస్తువుగాను చూపిస్తున్న పరిస్థితుల్లో పెరిగేటువంటి కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ సమాజంలో చేయిపోవడానికి ఆస్కారం కలుగుతోంది. ప్రత్యేకించి కలకట్టాలో జరిగిన దాంట్లో నేరస్తులను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినా కూడా పబ్లిక్ లో వచ్చే రివోల్ట్ ఏదైతే ఉన్నదో అదే ఇవాళ అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారాన్ని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం తలకాయించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ జరిగినటువంటి సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలో కూడా ప్రతి విషయాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే హాస్పిటల్లో దాడికి 7,500 మంది గుండాలు ఆ హాస్పిటల్లోకి వెళ్లి సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం జరిగిందంటే ఇంతకంటే వ్యవస్థ ఎంత దౌర్భాగ్యంగా మారిందనేది మనం గమనించాలి. కాబట్టి మహిళల పట్ల సింపతి చూపించడం కాకుండా మన కుటుంబాల్లో కూడా మహిళల పట్ల మగవారు ఎలా ఉండాలి, మగపిల్లలు ఎలా పెరగాలి, వాళ్ళు మహిళల పట్ల ఏ రకంగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ క్యారెక్టర్ ఏ రకంగా ఉండాలని మన ఇంటి నుంచే మొదలు పెట్టితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ న్యాయవాదులుగా కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు రేపు కోర్టులో మేమే ఈ కేసులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మానవత్వంతో ఈ మృగాలు ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో ఖమ్మం భారత్ స్టేషన్ తరఫున ఇవాళ ఈ కొవ్వొత్తుల ర్యాలీ తీసుకురావడం సంఘీభావం కోసం మా ప్రయత్నం చేశాం. సమాజం కూడా ఆ చనిపోయినటువంటి వైద్యురాలి పట్ల సరైన పద్ధతిలో స్పందించాలని, నేరస్తులందరూ కఠినంగా శిక్షించబడాలని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. అత్యాచారంకి నిరసన తెలియజేస్తూ ఖమ్మం బార్ అసోసియేషన్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ మేము ప్రదర్శనగా చేశాము. ఒకటే మాట, మహిళ ఇంకా ఎన్ని అకృత్యాలు చూస్తావు, ఎన్నిసార్లు అఘాయిత్యానికి నువ్వు బలైపోతావు. ఇకనైనా మేలుకో. నువ్వు చదువు పేరిటో, ఉద్యోగం పేరిటో, పనుల పేరిటో సమాజంలోకి వస్తున్నావు. ఒక చదువే కాదు, ఒక కెరీరే కాదు, నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో, నిన్ను నువ్వు ఎలా తయారు చేసుకోవాలో కూడా నేర్చుకోవాలి. నీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలను నువ్వు చాలా జాగ్రత్తగా తెలివితో గమనించుకోవాలి. అన్యాయాలకు బలి కావద్దని ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా కెరీర్ తో పాటు ధైర్యాన్ని తెచ్చుకోవాలి, తెలివిని తెచ్చుకోవాలి, రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను.